హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పినట్లు చేశారంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఇలా తాలికలు విరిగిపోకుండా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుని 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం ఇలా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ పోసుకుని 1 స్పూన్ బెల్లము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే టేస్ట్కి కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని నీళ్ళని మరగబెట్టుకోవాలండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వరిపిండిని వేసుకోవాలండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు వరిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఇప్పుడు ఈ వాటర్లో ఈ వరిపిండి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం వాటర్లో కలిసిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని వేసేసుకుని మొత్తం పిండిని కలుపుకోవాలండి. పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పోసుకోవసరం లేదండి. మనం వేసిన 1 కప్పు వాటర్కి సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వీటిని తాలికలు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా తాలికల కింద చేసుకోవాలండి. మనకు బాగా పొడవు ఎక్కువ అవసరం లేదండి. ఈ మాత్రం సైజు ఉంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మొత్తం పిండిని కొద్దిగా ఉంచుకుని లాస్ట్లో మిగిలిన పిండి అంతా తాలికలు చేసేసుకోవాలి. ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పెద్ద సైజు నిమ్మకాయ అంతా పిండిని ఒక బౌల్లో వేసుకుని ఈ పిండి మొత్తం వాటర్లో కరిగేలాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్లో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేసుకోవాలండి. వేసుకున్న వెంటనే గరిటెతో కలపకుండా ఇలా మొత్తం పాలలో కవర్ అయ్యేలాగా కవర్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఎక్కువగా కలిపేసుకోకుండా ఇలా స్లోగా కలుపుకోవాలండి. తాలికలు విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్లో కలుపుకున్న పిండిని కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా పిండి వాటర్లో కలుపుకుని వేసుకుంటే మనకి ఈ పాయసం అనేది చక్కగా వస్తుందండి. చూసారు కదా, ఇలా స్లోగానే కలుపుకోవాలి తాలికలు విరిగిపోకుండా. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. తాలికలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. తాలికలు మెత్తగా అయినాయో లేదో చూసుకోవాలంటే ఇలా ఒకటి తీసుకుని మనం స్పూన్తో కట్ చేసుకుని చూసుకోవాలండి. స్పూన్తో స్మూత్గా కట్ అయితే మనకి తాలికలు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా స్ట్రైనర్ సాయంతో వడకెట్టుకుని వేసేసుకోవాలండి. మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలచగా ఉన్నట్టు ఉంటుంది, కానీ చల్లారేటప్పటికి బాగా చిక్కగా అయిపోతుందండి. చూసారుగా ఇంత పలచగా ఉన్న ఇప్పుడు మనకు చల్లారిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుని కలిపేసుకుంటే మనకి తాలికల పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇలా చిక్కగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.